ఎటువంటి అవినీతికి తావు లేకుండా పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేసుకోవడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో జరిగిన గ్రామ సభలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల్లో భాగంగా వల్లభాపురంలోని పేరంటాళ్లమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు విని కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చేయడంతో పాటు మిగతావి అధికారులకు చెప్పి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో త్రాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం, మందుల సమస్యలు, మురుగునీటి సమస్యలు, వీధి దీపాలు, ఉపాధి హామీ పథకం అమలు, ఎరువులు, ట్రాక్టర్లు, పొలాలకు వెళ్లడానికి రహదారులను ఏర్పాటు చేయించడం వంటి పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలకు సంబంధించిన అర్జీలను మంత్రికి అందజేశారు. ప్రజలు, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని సమస్యలు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ ఆడిట్ సక్రమంగా నిర్వహించలేదంటూ అధికారులపై మంత్రి మనోహర్ అసహనం వ్యక్తం చేస్తూ పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాబోయే 3 నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి పనులు చేపడతామని తెలియజేశారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది. అధికారులు కూడా ప్రజలకు నిజాయితీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని సూచించారు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేంటంటే సమగ్రంగా మీ చేతుల్లోనే మీకు అధికారం వచ్చేటట్టు, మీరే సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు, మీరే ప్రణాళికాబద్ధంగా మనం ఈ గ్రామానికి మనం ఏం చేసుకుందాం, ఈ సంవత్సరం ఏం చేద్దాం, వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అనే ఆలోచన మీలో రావడానికి కోసం ఇది ఒక ప్రయత్నం. కొత్త నాయకత్వం పెరగాలి. ఈ రోజున ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ వాళ్ళు మీ ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఇంకా మనకి అధికారంలో రావడానికి కోసం, ప్రజలకి సేవ చేయడానికి కోసం కొత్త నాయకత్వం రావాలి. దానికి మీరందరూ కూడా మంచి ఆలోచనతో పాల్గొనండి. ఎందుకంటే గతంలో నేను ఒక కార్యక్రమం కూడా మొదలుపెట్టాను, బాల పంచాయతీ అని. అంటే ఇందాక చిన్న వయసులో పిల్లలు వచ్చి మనకి ఈరోజు తమ్ముడు ప్రకాశం గారి గురించి, గాంధీ గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే అది వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళని మనం ఆదర్శవంతంగా తీసుకుని సమాజానికి నిలబడే విధంగా మనం ముందుకెళ్ళాలి. మనకి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ దేంట్లో కూడా మనకి లోటు ఉండదు. నేను మీకు మాట ఇస్తున్నాను. ఎవరైతే పెన్షన్ కోసం నిలబడుతున్నారో, ఎవరైతే రేషన్ కార్డు కోసం నిలబడుతున్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో కొంచెం సమయం ఇవ్వండి. చాలా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాం మన ప్రభుత్వంలో. ఈ రోజు మేము వచ్చి మీకు మాట ఇచ్చినా కూడా అది జరగాలనుకునేటప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి. ఈ కొంచెం సమయంలో నెల రోజుల్లోనే మనం అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే అది పొరపాటు. నిదానంగా ఒక్కొక్క కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా నేను గృహ నిర్మాణ శాఖ గురించి నేను ఫోకస్ చేశాను. ఎవరైతే ఇల్లు కట్టుకుంటాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. తప్పకుండా వారికి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కాలనీలో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంటుంది. అధికార యంత్రాంగం కూడా అందరూ కలిసి పనిచేయాలి. అది నేను ఇందాక కూడా చెప్పాను. కలెక్టర్ గారు రాకుండా ముందు చిన్న ఈ ఎన్ఆర్జీఎస్ గురించి ఇష్యూ ఐ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో తప్పకుండా అది బాధ్యత అనేది అందరూ తీసుకోవాలి. తహసీల్దార్ గారు మీరు కూడా ఆ విధంగా కొంచెం టైం తీసుకొని మీరు ఆ రివ్యూ మీటింగ్స్లో దయచేసి కూర్చోండి. ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మనస్ఫూర్తిగా చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు, ఆహ్వానించారు. ఇవాళ ఈ గ్రామ సభ ఇది ఒకటే కాదు, మనం ఖచ్చితంగా ఇలాంటి చర్చలు, ఇలాంటి అవకాశం ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. అందరూ కూడా మీ ఒపీనియన్ అంటే అందరికీ వ్యక్తిగతంగా సార్ చెప్పినట్టు ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్, ఇవన్నీ ఈ సమస్యలు ఉండొచ్చు. బట్ ఊరు గురించి కూడా, ఊరికి పూర్తిగా చేయగలిగింది ఏంటి అనేది కూడా అందరూ కూడా అలాంటి చర్చల్లో పాల్గొనాలి. మీ ఒపీనియన్, మీ సలహాలు ముందుకు పెట్టాలి. ఎందుకంటే మీ దాంట్లో కూడా, ఎందుకంటే సమ్ టైమ్స్ ఆఫీషియల్స్ కంటే ఊరిలో మీరు రెగ్యులర్ గా అవి చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి కానీ లోకల్ గా ఏదైనా ఇన్నోవేటివ్ గా ఆప్షన్స్, సజెషన్స్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మన ప్రభుత్వం తరపున ఇన్స్ట్రక్షన్స్ గ్రామ సభ కోసం వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు గ్రామ సభ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ని, మీకు ఏమేమి ఇక్కడే కష్టం ఉన్నాయి అది కూడా మీరు చెప్పారు.
నోట్స్ కూడా నేను చూసాను ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ విషయంలో మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇక్కడ మీకు ఇల్లు కావాలి పిహెచ్సి కోసం కూడా మీరు అడిగారు అన్నీ మనం రూల్స్ ప్రకారంగా ఫండ్స్ చూసి అన్నీ మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి మన తరపున తహసీల్దార్ గారు మన ఎంపీడీఓ గారు తర్వాత నేను కూడా ఇక్కడే వస్తాను. నా ఆఫీస్ కూడా ఇక్కడే తెనాలిలో ఉంది. సో మీ అందరికీ ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు కూడా చెప్పండి. నా ఆఫీస్కి రండి, నేను కూడా ఇక్కడే వెళ్తాను. అక్కడే మీటింగ్లో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమేమి కష్టం ఉన్నాయి చెప్పండి, రిజాల్వ్ చేయండి.